సార్ ఒక విషయం స్పష్టంగా చెప్పండి. ఇప్పటికే గత 1 ఇయర్ నుంచి మార్కెట్ కాస్త ఒడిదుడుకులు లోనవుతుంది, రియల్ ఎస్టేట్ మార్కెట్. ఈ హైడ్రా దూకుడు మరింత పెంచుతుంది హైదరాబాద్లో. సో నిర్మాణ రంగం మీద కావచ్చు, రియల్ ఎస్టేట్ మీద కూడా కాస్త ప్రభావం చూపించే అవకాశం ఉందని చెప్పి కూడా వినిపిస్తున్నమాట. సో దీన్ని ఎట్లా చూడొచ్చు మనం? ఐ థింక్ హైడ్రా వల్ల రియల్ ఎస్టేట్ పడిపోదండి, కొద్ది జాగ్రత్త పడడం మొదలవుతుంది. అటు గవర్నమెంట్ కానీ ఇటు బయ్యర్స్ కానీ. అంటే ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఇప్పుడు కాస్త కొంచెం ఆలోచనలో పడ్డారు, అంటే అంత స్పీడ్గా వాళ్ళు నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు అని చెప్పి. ఇప్పుడు వైజాగ్లో ఒక ఫ్యామిలీ ఉందండి, వాళ్ళు హైదరాబాద్లో జాబ్ వచ్చింది, లేకపోతే బెంగళూరులో ఉన్నాడు, హైదరాబాద్లో జాబ్. ఏం చేస్తాడు ఆయన? జాబ్ మానేస్తాడా ఇల్లు కోసం? ఇల్లు అయితే ఇప్పుడు జాబ్ 1,50,000 2 లక్షలు శాలరీ ఉంటుంది. ఈ ప్రాబ్లం ఉందని ఇల్లు తీసుకొని రోడ్డు మీద అయితే ఉండలేడు కదా. కొన్ని రిక్వైర్మెంట్స్ పోస్ట్పోన్ చేసుకోవచ్చు, కొన్ని రిక్వైర్మెంట్ పోస్ట్పోన్ కాదు. అందుకని నేను చాలాసార్లు చెప్పాను, రోటీ కపడా మకాన్, తిండి బట్ట గూడు, ఇందులో ఒక భాగం మనం మాట్లాడుతుంది రియల్ ఎస్టేట్. సో ఇందులో ట్రేడింగ్ అలాంటివి తగ్గొచ్చు. క్యాప్టివ్ కన్జంప్షన్ సొంతానికి యూజ్ చేసుకునేటప్పుడు దే కెనాట్ స్టాప్ అయితే వాళ్ళ లైఫే ఆగిపోతుంది. సో కానీ ఇప్పుడు దీంతో ఏమవుతుందంటే హైడ్రా వల్ల ఒక అందరికీ ఐ ఓపెనర్. నెక్స్ట్ టైం నేను కట్టేటప్పుడు ఆలోచించి కట్టాలి. ఇప్పుడు అక్రమాన్ని కట్టాలంటే నేను ఎప్పుడైనా మోసపోతాను. ఇప్పుడు ఎమ్మెల్సీ అనురాగ్ యూనివర్సిటీ పల్లా రాజేశ్వర రెడ్డి గారు కూడా నోటీస్ ఇచ్చారని అన్నారు. నాగార్జున గారికి నోటీస్ ఇవ్వకుండా చేశారు. అంటే ఇందులో రకరకాల బ్యాక్గ్రౌండ్స్ ఉంటాయి. మన ఈ ఫార్ములా మాట్లాడకూడదు. రాజకీయ ఇంట్రెస్ట్ ఉంటుంది, పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉంటుంది, డబ్బులు ఇంట్రెస్ట్ ఉంటాయి, లేకపోతే ఇంకొకటి మీద ఏదో రెవెన్యూ ఉండొచ్చు. ఇప్పుడు మీకు తెలుసా లేదు, మనం మాట్లాడుతాం ఇన్కన్వెన్షన్లోనే మన ప్రెసిడెంట్ సీఎం కూతురు పెళ్ళి అయింది. అవును, కూతురు పెళ్ళి అక్కడే జరిగింది. అప్పుడే అక్కడ సెర్చ్ జరిగింది అని అంటారు, ఎంతవరకు వాస్తవం తెలియదు. అప్పుడు వెళ్ళినప్పుడే కదా లోన్ అంతా బయటపడుతుంది. అంతమంది నేను ఎప్పుడు బయట నుండే చూస్తాను, లోన్ నుండి చూస్తే ఆనుకొని ఉంది. ఓ ఇది టార్గెట్ అప్పుడే పెట్టారని మాకు తెలియదు అంటున్నారు పబ్లిక్. అంటే అసలు ఎన్కన్వెన్షన్లో అసలు ఏం జరిగింది సార్ అంటే, నాగార్జున గారు చూడటం ఏంటంటే మాకు అన్ని పర్మిషన్స్ ఉన్నాయి, ఎక్కడ మేము ఆక్రమించలేదు అని చెప్పి కూడా ఆయన మాట్లాడటం కూడా జరిగింది. ముందు అది కోర్టులోనే మేము తేల్చు. ఇప్పుడు 2 విధాలు ఆలోచించే లక్ష్యం. ఎందుకంటే ఒక నేషనల్ లెవెల్ సెలబ్రిటీని హిట్ చేస్తే బ్రాండింగ్ అనేది బాగా పెరుగుతుంది. ఎప్పుడైతే అన్కన్వెన్షన్ కూల్ చేశారో అప్పటి నుంచి హైడ్రా అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని ఇన్స్పిరేషన్ తీసుకొని మిగతా మొన్న ఎక్కడో ఆయన తప్పు చేస్తే వాడు ఓన్ ఇల్లు కోలుగొట్టారు బీహార్లోనో యూపీలోనో ఎక్కడో దగ్గర. ఇదేంటంటే 2 డ్యూల్ థింకింగ్, డిప్లొమాటిక్గా చెప్పాలి ఆన్సర్. ఒకటి బ్రాండింగ్ అవ్వచ్చు, రెండోది ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది హై కమాండ్ మనోడు దర్దలు ఆడిస్తున్నాడు. మన ఇండివిజువల్స్ సేవింగ్ అవర్ ఓన్ స్కిన్ ప్రొటెక్షన్, మనంతా మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి కదా. ఇప్పుడు వ్యతిరేకత అనేది ఉంది. ఇప్పుడు మీరు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు ఇంటర్నల్ కుమ్ములాట ఎక్కువ ఉంటుంది, బయటది ఉండదు. ఇంట్లో దేవుడిని, ఇంట్లో శత్రువుని ఈశ్వరుడైనా పట్టుకోలేడు అంటారు, ఇంట్లో దొంగని. అట్లా ఏంటంటే రేవంత్ రెడ్డి గారు చాలా యంగ్ ఏజ్లో సీఎం అయ్యారు. ఇప్పుడు ఆయనకంటే మహనీయులు 10, 20, 30 సంవత్సరాలు ఆయనకంటే అనుభవం ఎక్కువ ఉన్న వాళ్ళు ఉన్నారు. బట్ ఆయన ఏం మంచి పని చేశారంటే ఆ టీంని అంతా ఒక ప్లాట్ఫామ్ తీసుకొచ్చి హైకమాండ్ కన్విన్స్ చేసి సీఎం అయ్యారు. కానీ ఇంటర్నల్గా కొంతమంది డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. వీడు మనకంటే చిన్నవాడు, వీడు సీఎం అన్నాడు. కానీ హైడ్రా విషయంలో అంటే ప్రజల్లో కొంత సానుకూలత వస్తుంది కాబట్టి కొంతమంది హైడ్రాకి సానుకూలంగా మాట్లాడుతున్నారు, మరికొంతమంది హైడ్రాకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. సో హైడ్రా దూకుడు ఈ విధంగానే ముందుకు వెళ్తూ ఉంటే హైదరాబాద్లో దాదాపు 30% ఖాళీ అవుతుంది. కొన్ని వేల ఎకరాలు మళ్ళీ ప్రభుత్వ ఆధీనంలోకి వస్తాయి. ఇప్పుడు దాదాపు 2,000 ఎకరాల పైనే ఇవన్నీ ఉన్నాయని అంటున్నారు. 33 పంచాయతీలు, 70 మున్సిపాలిటీలు ఉన్నాయి రఫ్గా. సో ఖాళీ అవుతుంది అనే దానికంటే అవైలబుల్ వస్తుంది, పబ్లిక్ ప్రాపర్టీ పబ్లిక్ బ్యాక్ వస్తుంది. ఎందుకంటే ఇది కాకుండా దెర్ ఇస్ టూ మచ్ ల్యాండ్ ఫర్ ఎక్స్పాన్షన్ ఆఫ్ రియల్ ఎస్టేట్. ఇప్పుడు మీరు జడ్చర్ల, వికారాబాద్, జహీరాబాద్ వెళ్ళి మనం చూసాం, అక్కడ వెళ్తుంది. కాకపోతే ఒక మంచి పాయింట్ ఏంటంటే ఫ్యూచర్లో కట్టేవాళ్ళు 100కి 2 సార్లు, 1కి 2 సార్లు ఆలోచిస్తారు. వాళ్ళ దగ్గర నుంచి పర్మిషన్ ఇచ్చే ప్లస్ కొనేవాళ్ళు కూడా ఇంకా జాగ్రత్త పడతారు. ఇప్పుడు ఎవరైతే లీగల్ ఒపీనియన్ వద్దు, బ్రోకర్ వద్దు, ఏజెంట్ వద్దు అనుకుంటారో వాళ్ళు కంపల్సరీ అపాయింట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. డోంట్ డిపెండ్ ఆన్ బిల్డ్. ఇప్పుడు అమ్మేవాడు, ఇప్పుడు మీ అబ్బాయి ఉన్నాడు లేదా మీ సిస్టర్ ఉన్నారు, యూ నో దట్ క్యారెక్టర్ ఇస్ నాట్ గుడ్. ఎవరికైనా వాళ్ళ పెళ్ళి ఏం చెప్తాం, లేదు నేను అసలు మా అబ్బాయి వాసన కొట్టి చూడండి, మా అబ్బాయి దగ్గరగా, అది మన కొడుకుని మనం ప్రేరణ చేసుకుని తప్పలేదు కదా. బట్ తప్పది, ఫ్యాక్ట్ మాట్లాడాలి. ఇక్కడ ఏమైందంటే మనకు 5,000 ఇప్పుడు 2 కోట్లు పెట్టి ప్రాపర్టీ కొంటాడు, 10,000 ఖర్చు పెట్టడానికి ఆలోచిస్తాడు బయ్యర్. ఖర్చు పెట్టాలి 10,000, 20,000 ఖర్చు పెడితే నేను 2 కోట్లు సేఫ్ ఉంటుంది. కానీ అక్కడ ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఎట్లా వెళ్తుందంటే, ఒకప్పుడు మనం చెప్పుకున్నాం గోల్డ్ చైన్లు, ఖద్దరు బట్టలు, టాటా సుమోలు. మీరు సినిమా సినిమాలు చూసి 10 వరుస 10 ఏళ్ళు దాట ఇసుక మొత్తం లేచిపోయి వచ్చేస్తుంది. అది ఒకప్పుడు అది సెటిల్మెంటు, కబ్జా దందాలు.
ఇప్పుడు అది ఆల్మోస్ట్ చాలా మారిపోయిందండి. ప్రొఫెషనల్గా అవుతుంది సిస్టమ్. అప్పుడు పర్మిషన్ లేవు, ఇలా పర్మిషన్ తీసుకొని ఇలా కట్టేవారు పైకి వెళ్ళేసరికి. ఇప్పుడు అన్నీ కడితే మార్టిగేజ్ చేసి కొడుతున్నారు. కొన్ని స్టెప్స్ గవర్నమెంట్ తీసుకుంటే ఇంకా కొద్ది కఠినమైన శిక్షలు పెడితే చాలామంది రియాల్టర్లు అంటే కొద్దిగా బాగుపడతారనేది ఉద్దేశం. ఏదేమైనప్పటికీ అఫీషియల్గా ఇనిషియేషన్ కరెక్టే, అయితే కాంపెన్సేషన్ కూడా తప్పు ఎవరైతే వాళ్ళు శిక్ష చేసి వాళ్ళతో కట్టించాలి. బయ్యర్ మీరు శిక్ష ఎవరికి అన్నారు కదా, బయ్యర్ కనుక లీగల్ ఒపీనియన్ తీసుకొని పర్మిషన్ చూసుకొని ఈసీ తీసుకొని అన్నీ కరెక్ట్గా ఉండి, అది బిల్డర్ తప్పైతే బిల్డర్కి శిక్ష చేయాలి నా ప్రకారం. ఎందుకంటే బిల్డర్ హ్యాస్ టు లేదా బిల్డర్ పోతే మీరు గవర్నమెంట్ బిల్డర్ దగ్గర కలిగేసి గవర్నమెంట్ హ్యాస్ టు కాంపెన్సేట్ ది బయ్యర్. లేదు వాడు ఏమీ చేసుకుంటూ కొన్నాడంటే వదిలేయండి. సో ఇటు రెండు పక్కల పాజిటివ్ మైనస్ నెగిటివ్ రెండు చూస్తాం. పాజిటివ్ ఏంటంటే ఒకవేళ బయ్యర్ కానీ కొన్ని అన్ని స్టెప్స్ ఫాలో అయ్యి అప్పటికి వాడు కరెక్ట్ ఉంటే వాడిని పనిష్ చేయడం కరెక్ట్ కాదు. కొంతమంది ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్లా చూసుకున్నారు లేదు తెలియదు ఆ కేసులో, మన జూబ్లీస్ హౌస్లో ఒకవేళ ప్రాసెస్ తెలియకుండా తీసుకుంటే దాన్ని ఒకటి అందరూ ఈక్వల్లీ, బిల్డర్ ఎంత రెస్పాన్సిబుల్, బయ్యర్ కూడా అంతే రెస్పాన్సిబుల్. సో గవర్నమెంట్ మీ నాట్ వరీ. బట్ అన్ని కరెక్ట్ ఉన్న వాళ్ళ పరిస్థితి అయితే ఒకసారి ఆలోచించాలి. వాళ్ళు ఏ విధంగా, ఎందుకంటే రేపు పొద్దు రోడ్ బ్యాంక్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఒక్క రీజన్ చాలు గవర్నమెంట్ ఓడిపోవడానికి. ఇక్కడ ఇంటర్నల్ ఆల్రెడీ ప్రెషర్ ఉంది, ఎక్స్టర్నల్ ప్రెషర్ యాడ్ అయింది అనుకోండి. ఆయన ఒక మంచి ఇనిషియేటివ్ తీసుకుంటాడు. అంటే లీగల్గా చేసింది రేవంత్ రెడ్డి గారు కరెక్టే, బట్ దానివల్ల ఎంతోమంది బాగుపడుతున్నారు, ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు, ఎంతోమంది అంటే దెబ్బతింటున్నారు అనేది ఆలోచించాలి. చూసుకొని చెప్పుకుంటే దాన్ని బట్టి బాగుంటుంది. సో తీసుకునేటప్పుడు కొద్ది మార్కెట్ సర్వే చేసి ఆయన చేసి ఉంటారు. ఆయన ఏమంటారు, ఏవి రంగనాథ్ గారిని మొన్న ఒక వీడియో చూశాను, మేము కోలుగొట్టే ముందు 10 డిపార్ట్మెంట్, ఇప్పుడు హైడ్రాకి 3500 మంది స్టాఫ్ని శాంక్షన్ చేస్తున్నారు. అందులో 259 మంది ఆల్రెడీ జాయిన్ అయిపోయారు. గ్రూప్ 1 ఆఫీసర్స్ 3 పెట్టారు. ఆ తర్వాత సబ్ ఇన్స్పెక్టర్లు, సర్కిల్ ఇన్స్పెక్టర్లు, అది ఆ టీం కాకుండా ఎంసీహెచ్ టీం, జిహెచ్ఎంసీ, అట్లనే హెచ్ఎండిఏ టీం, అట్లనే డిటీసీపీ టీం, ఎంఆర్ఓ, రెవెన్యూ, వీళ్ళందరూ కలిసి ఓకే చేసో కోలుకొడుతున్నాడు అంత ధైర్యంగా. కానీ ప్రత్యేక చట్టం కూడా తీసుకొని వచ్చారు. ఇప్పుడు హైడ్రాకి మరిన్ని పవర్స్ కూడా ప్రభుత్వం రావడం పవర్స్ వచ్చాడు. తంతే బూర్లు గంపలు పడినట్టు హైడ్రా నుంచి నోటీసులు కూడా ఇవ్వడం కూడా జరుగుతుంది. అంటే వాళ్ళు ఇప్పుడు ఏదైనా బ్యాక్గ్రౌండ్ ఉంటుందండి. ఇప్పుడు అకౌంట్ కంపెనీ ఉందండి, అకౌంట్స్లో 10 కోట్లు ఖర్చు పెట్టాలంటే ఒక్కటి సంతకం పెడితే 10 కోట్లు. ఇంటర్నల్గా చాలా ఉంటాయి సంతకాలు, మేనేజరు, జిఎం, వైస్ ప్రెసిడెంట్ అందరికీ ఫైన్ సంతకం డైరెక్టర్ పెడతాడు. సో ఏదైనా తీగలాగితే డొంక ఏదైనా అయితే 10 మందిని. గవర్నమెంట్కి ఏం చేస్తారంటే వీళ్ళు 10 డిపార్ట్మెంట్లో 5 డిపార్ట్మెంట్, మినిమం 5-6 డిపార్ట్మెంట్ కన్ఫర్మ్ చేయాలి. ఇది నా ప్రకారం తప్పు, ఇది నా ప్రకారం తప్పు, ఇది ఇన్కమ్ అందరు ఆ తప్పు అనే తర్వాత ఏవి రంగనాథ్ గారికి ఫైనల్గా కూల్ చేయడం వస్తుంది. ఏవి రంగనాథ్ గారు మామూలుగా కూల్ చేశారనుకోండి, దెన్ ఇట్ లే ప్రాబ్లం. రేపొద్దు నాగార్జున గారు ఏమైంది, మంచి టార్గెట్ ఎట్లా పెట్టారంటే సాటర్డే మార్నింగ్ వెళ్ళారు 6 గంటలకి, సాటర్డే అనుకోండి వెళ్ళి కోర్టు సాటర్డే బంద్ ఉంటుంది, సండే బంద్ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు కోర్టు స్టే తెచ్చుకోవడం లేదు, కానీ అప్పటికి లంచ్ మోషన్లో మూవ్ చేసి నాగార్జున గారు ఆయన స్టే తెచ్చుకునే టైంకి ఇది జరగొచ్చారు. ఇప్పుడు సపోజ్ మన హైడ్రా యాక్షన్ తప్పు అనుకుంటే మళ్ళీ గవర్నమెంట్ కట్టివ్వాలి కదా. వాళ్ళు కోర్టులో ప్రూవ్ అయింది అనుకోండి, అయితే ఆ పర్మిషన్లు నాకు అర్థమైనట్టు పర్మిషన్లు ఉన్నాయి కానీ అన్ని స్టేలో ఉన్నాయి కాబట్టి వాళ్ళు డౌట్ ఒక అగ్రెసివ్ స్టెప్ తీసుకున్నారు. స్టే అనేది అప్రూవ్ అయినట్టు కాదు. ఇప్పుడు మీరు బీఆర్ఎస్ ఉంది, బిల్డింగ్ రెగ్యులరైజేషన్ స్కీమ్, మనం 3 ఫ్లోర్లు కట్టాలి, 4 ఫ్లోర్ కట్టాం, 4 ఫ్లోర్ కట్టడం బీఆర్ఎస్కి అప్లై చేస్తాం. అప్లై చేసినప్పుడు వాళ్ళు ఒక ఫీజు పెడతారు క్యాలిక్యులేట్ చేసి ట్యాక్స్. ఆ ఫీజు కట్టేటప్పుడు వాళ్ళు వచ్చి వెరిఫై చేస్తారు. వెరిఫై చేసి కరెక్ట్గా ఉందంటే అప్రూవ్ చేస్తారు. అప్రూవ్ చేయకపోతే అది అప్రూవ్ అయినట్టు కాదు, డబ్బులు కట్టినంత మాత్రం అప్రూవ్ అయినట్టు కాదు. మేబీ ఎన్కన్వెన్షన్ స్టేజ్లో దాదాపు 10,000 కెపాసిటీ ఉందండి. 4 రూమ్స్ ఉన్నాయి, పెద్ద హాలు, చిన్న హాలు ఉంది. ఒక ప్లేట్కి 1400-1600, 1700 పర్ ప్లేట్. 50% ఎఫిషియన్సీ తీసుకుంటే ఎవ్రీడే 1.5 to 2 crores. ఒక 15 రోజులు ఇంటూ చూసుకుంటే మొత్తం ఓవరాల్గా 10 సంవత్సరాలు 3,500 కోట్లు సుమారు కలెక్ట్ చేశారు. 3,500 కోట్లు అనేది చాలా పెద్ద అమౌంట్. సో ఎక్కడ ప్లస్ ఎక్కడ మైనస్ అనేది కంప్లీట్ మనం బయట నుండి చూస్తున్నాం. లా నుండి వాళ్ళు చూసుంటారు కదా, ఏవి రంగనాథ్ గారు టీం ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కన్సల్ట్ చేసి కూల్చేంటనే కూల్చేసి ఉంటారు.